23 మోటార్ రూమ్. మధ్యరాత్రి. ప్రశాంతమైన అడవి, కమ్ముకున్న చీకటి, స్పష్టంగా వినిపిస్తున్న కృష్ణమ్మ పరవళ్ళు. మెల్లగా కళ్ళు తెరిచి నిద్రలోంచి లేచాడు స్కంద. చుట్టూ చూశాడు. తను పడుకున్న గదిలో కాస్త దూరంలో హారిక పడుకుంది. మెల్లగా మంచం దిగి హ్యాంగర్కి తగిలించిన హుడీ తీసుకుని తలుపు తెరచి బయటికి నడిచాడు. బయట అరుగుపై నిండుగా రగ్గు కప్పుకొని పడుకునున్న కూరమైన నిద్ర లేపాడు స్కంద. నిద్ర మబ్బులో లేచి ఏంది దొరా అని తల గోక్కున్నాడు కూర్మయ్య. మర్చిపోయావా? ఆ మోటార్ రూమ్కి తీసుకెళ్తాన్నావు కదా అని అడిగాడు స్కంద. అబ్బా, మరిసిపోయిన దొరా, నిద్రొస్తోంది, పొద్దుగాల పోదాం అన్నాడు కూర్మయ్య. మార్నింగ్ మీ దొర ఉండడు, ఇప్పుడే వెళదాం లేవు అని చెయ్యి పట్టుకుని లేపాడు స్కంద. స్కంద తన మొబైల్లో లైట్ ఆన్ చేశాడు. తన కారు దగ్గరికి వెళ్ళి వెనక డిక్కీ ఓపెన్ చేసి మ్యాట్ కింద సేఫ్టీ పక్కనున్న తన తుపాకీ తీసుకుని హుడీలో పెట్టుకున్నాడు. వైద్యశాల నుంచి కుడివైపు వెళ్ళి గుడంలోకి ప్రవేశించి చలిలో పొగమంచు దాటుకుంటూ మొబైల్ వెలుతురులో ఇద్దరూ నడుస్తూ గూడెం దాటేశారు. ఒక్కసారి నిద్రలోంచి లేచి తన అరచేతిని చూసుకున్నాడు దొర. మెల్లగా మంచం కిందకి దిగి కొండలో నీళ్లు తాగి తాడుపై ఆరేసున్న కాషాయ వస్త్రం భుజంపై వేసుకుని కొండీకి తగిలించున్న లాంతర తీసుకున్నాడు. కింద అరుగుపై చాప మీద పడుకున్న సరస్వతి చప్పుడుకి నిద్రలేచి ఎటు వెళుతున్నావు నాన్న అని అడిగింది. ఒక్కసారి వెనక్కి తిరిగి సరస్వతి వైపు చూసిన దొర సమయం ఆసన్నమైంది అని లాంతర పట్టుకుని బయటికి నడిచాడు. లాంతర పట్టుకుని నడుస్తూ వైద్యశాల నుంచి ఎడంవైపు అడవిలోకి వెళ్ళాడు దొర. పంట పొలాల మధ్యలో దట్టమైన చీకట్లో మొబైల్ వెలుతురులో నడుస్తున్నారు స్కంద, కూర్మయ్య. ఒక చిన్న కొండ పక్కనున్న పంటలో మూలకి ఒక చిన్న గది ఉంది. ఆ గదివైపు చేయి చూపించి అదే మోటార్ రూమ్ అని అన్నాడు కూర్మయ్య తన వెనకే వస్తున్న స్కంద వైపు చూసి. తలుపు తాళం వేసింది కద్దరా, పొద్దుగాలన వద్దాం, దొర దగ్గర తాళం ఇప్పించుకొని అని కూర్మయ్య ఆవలిస్తూ అనేలోపు స్కంద అటు ఇటు చూసి ఒక రాయి తీసుకుని తాళాన్ని పగలగొట్టాడు. ఒక్కసారిగా అవాక్కయ్యాడు కూర్మయ్య. దొర తిడతాడు సామి అన్నాడు నిద్రమబ్బు వదిలిన మొహం వేసుకుని. కూర్మయ్య మాటలు పట్టించుకోకుండా తలుపు తెరచి లోపలికి వెళ్ళాడు స్కంద. చిన్న గది చెత్తా చెదారంతో నిండిపోయింది. తన మొబైల్ టార్చ్ సహాయంతో అక్కడున్న సామాన్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించాడు స్కంద. కానీ తనకి ఎటువంటి పనికొచ్చే వస్తువులు లభించలేదు. వెతికి వెతికి అలసి పక్కన కింద కూర్చున్నాడు. ఏంది దొరా నీ బాధ అని అడిగాడు కూర్మయ్య జాలిగా చూస్తూ. కూర్మయ్య మొహం చూసి తల అడ్డంగా ఊపుతున్న స్కంద చూపు తలుపుపైనున్న సబ్జాపైకి వెళ్ళింది. సబ్జాపై ఒక ట్రంకు పెట్టె కనపడింది. వెంటనే లేచి వెళ్ళి పెట్టెని కిందకి దించి పెట్టెని తెరిచాడు స్కంద. లాంతర పట్టుకుని తిరిగి వైద్యశాలకొచ్చి బయట కాళ్ళు కడుక్కుని తలుపు తెరచి ఇంట్లోకొచ్చి లాంతర కొండికి తగిలించి వెనక్కి తిరిగాడు దొర. దొర మంచంపై కూర్చునున్నాడు స్కంద. స్కందాని చూసిన దొర మొహంపై చెమటలు పట్టాయి. నువ్వేం చేస్తున్నావిక్కడ ఇంత అర్ధరాత్రి వేళ అని అడిగాడు దొర. ఎవరు మీరు అని అడిగాడు స్కంద. ఎన్నిసార్లు అడుగుతావు అదే ప్రశ్న, వెళ్ళి పడుకో అని సమాధానమిచ్చి తనపై ఉన్న కాషాయ వస్త్రాన్ని తీసి పక్కన తాడుపై వేశాడు. ప్లీజ్ సార్, డోంట్ ఇరిటేట్ మీ, చెప్పండి, నాకు మీకు ఏంటి సంబంధం అని మరోసారి కోపంగా అడిగాడు స్కంద. నీకేమైనా పిచ్చా? అవును పిచ్చే. పిచ్చెకి 20 ఏళ్ల నుంచి మా నాన్న కోసం వెతుకుతున్నాను, నా వల్ల కాదు అని గట్టిగారిచి హుడీలోంచి తుపాకీ బయటికి తీసి దొర నుదుటిపై పెట్టి సారీ సార్, చెప్పండి మీరెవరు? మౌనంగా నిలబడి స్కంద కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు దొర. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నాడు దొర. స్కంద కోపంగా చూశాడు. 24 అతడు. ట్రంకు పెట్టి తెరిచిన స్కందాకి అందులో ఒక పాత బ్యాగు దొరికింది. ఇంకొన్ని కాగితాలు పాడుబడ్డ ఉన్నాయి. వాటి పక్కనే ఒక కవర్ దొరికింది. ఆ ప్లాస్టిక్ కవర్ తెరిచి చూశాడు స్కంద. తన చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవర్ని కోపంతో దొరపైకి విసిరాడు స్కంద. అందులోంచి కొన్ని ఫోటోలు చెల్లాచెదురుగా కింద పడిపోయాయి. స్కంద 7వ తరగతిలో ఉన్న ఫోటో ఒకటి, 10వ తరగతిలో మంచి ర్యాంకు సాధించినందుకు బహుమతి పొందిన ఫోటో ఒకటి, ఇంటర్లో ఉన్నప్పటి ఫోటో, డిగ్రీలో ఉన్నప్పటి ఫోటోలు ఒక 20 నుంచి 30 ఫోటోలు కవర్లోంచి కింద పడిపోయాయి. వాటిని చూస్తూ మౌనంగా నిలబడ్డాడు దొర. స్కంద కళ్ళల్లో కోపం తగ్గి బాధ మొదలైంది. ఎవరు మీరు? నా ఫోటోలు మీ దగ్గర ఎందుకున్నాయి అని అడిగాడు స్కంద. నేను చెప్తాను స్కంద. ఆయన మౌనం నీ మనశ్శాంతి కోసమే అని ముందుకొచ్చింది సరస్వతి. 1997 మే 24 రాత్రి సమయం 8 గంటలు.
ఆయుర్వేద వైద్యంపై అవగాహన సదస్సు ముగించుకుని అచ్చంపేటలో రాత్రి 8 గంటలకు గూడెం బస్సు ఎక్కింది సరస్వతి. బస్సు నల్లమల అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. గాఢ నిద్రలోకి జారుకుంది సరస్వతి. బస్సు వేగంగా వెళుతోంది. అడవి ప్రాంతం కావడంతో చల్లగాలులు వీస్తున్నాయి. డిండి అనే గ్రామం రాగానే బస్సులో జనాలంతా ఖాళీ అయ్యారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం బస్సు ఎక్కాడు. సలేశ్వరం వెళ్ళాలి అని అడిగాడు ఆ వ్యక్తి కండక్టర్ వైపు చూస్తూ. ఈ బస్సు సలేశ్వరం వెళ్ళదు అని అన్నాడు బస్సు కండక్టర్. మరి ఏ బస్సు వెళుతుంది అని అడిగాడు ఆ వ్యక్తి. ఏ బస్సు వెళ్ళదు, అక్కడికి బస్సు మార్గం లేదు, కేవలం నడక ప్రయాణమే అని అన్నాడు కండక్టర్. వీళ్ల మాటలు వినబడి నిద్రలోంచి లేచింది సరస్వతి. వెనక్కి తిరిగి చూసింది. బస్సు అంతా ఖాళీగా ఉంది. కేవలం సరస్వతి, ఆ వ్యక్తి, కండక్టరు, డ్రైవర్తో కలిపి మొత్తం 4 ఆ బస్సులో. 6 అడుగుల ఎత్తు, మాసిపోయిన గెడ్డం, ఎర్రబండ కళ్ళు, భుజానికి బ్యాగు తగిలించుకున్న ఆ వ్యక్తిపైకి సరస్వతి చూపు మళ్ళింది. గూడెంలో దిగి నడుచుకుంటా పో అని అన్నాడు కండక్టర్. సరే అన్నట్టు తల ఊపి సీట్లో కూర్చున్నాడు ఆ వ్యక్తి. సమయం రాత్రి 9:30 గంటలు. గూడెంలో బస్సు ఆగింది. కిలోమీటర్ నడిస్తే ఊరొస్తాది, అది దాటాక సలేశ్వరం అని అన్నాడు కండక్టర్. ముందుగా బస్సు దిగి నడవడం ప్రారంభించాడతడు. అతడి వెనకే బస్సు దిగిన సరస్వతి అతడి వెనకాలే నడిచింది. చిమ్మ చీకట్లో దట్టమైన చెట్ల మధ్య నడుస్తూ వెళుతున్నారు ఇద్దరు. సార్, జాతరకొచ్చారా? అది రేపటినుంచి మొదలవుతుంది అని అతన్ని పలకరించి సరస్వతి వెనకాలే నడుస్తోంది. మౌనంగా నడుస్తూ వెళుతున్నాడతను. చూస్తుంటే ఎడ్యుకేటెడ్ పర్సన్లా ఉన్నారు, ఎక్కడినుంచొచ్చారు అని అడిగింది సరస్వతి. అతడు మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ముందుకు నడుస్తున్నాడు. రేపు ఉదయం సూర్యోదయం తర్వాత జాతర ప్రారంభమవుతుంది, అప్పటిదాకా ఎక్కడుంటారు అని అడిగింది సరస్వతి. ఆమె ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా అలాగే ముందుకు నడుస్తున్నాడతను. 2 క్షణాలు అలాగే నడిచినతనికి సరస్వతి నుంచి మరో ప్రశ్న వినిపించలేదు. ఆమె అడుగుల శబ్దం కూడా. ఏదో చప్పుడు వినిపించి కాస్త వెనక్కి తిరిగి చూశాడతడు. వెనక సరస్వతి లేదు. మట్టి రోడ్డు, దట్టమైన చెట్ల మధ్య చిమ్మ చీకట్లో ఖాళీగా ఉంది. 25 బాటసారి. ఒక బలమైన చెయ్యి సరస్వతి నోటిని మూసింది. ఏం జరుగుతుందో ఆమెకు అర్థమయ్యేలోపే 4 మనుషులు ఆమెను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. వారి పొసుబలం ముందు ఆమె పెనుగులాట నిలబడలేకపోయింది. అంతవరకు అడవిలో క్రూరమృగాల మధ్య ధైర్యంగా తిరగగలిగిన ఆమె ఆ 4 మనుషుల్లోని ఆటవికతకు భయపడింది. ఒకడు ఆమెను చెట్లు పొదల్లోకి కిందకి బలంగా విసిరేసి ఆమెపై పశువులా పడ్డాడు. తన అణువణువును తడుముతున్న వాడి చేతి స్పర్శ ఆమెకు అమితమైన జుగుప్సను కలిగించింది. తన చేతిని పట్టుకున్నవాడి నుంచి పెనుగులాటతో తన చేతిని విడిపించుకోగలిగిందామె. తన శక్తినంతా కూడగట్టుకుని తనపై పాశవికంగా ఒరిగిపడ్డవాణ్ణి తన పిడికిలతో ఒక్క దెబ్బ వేసింది సరస్వతి. వాడి కళ్ళల్లో పైశాచికత్వం ఇంకా పెరిగింది. ఆమె చేతిని తన కాలితో అదింపెట్టి నలపసాగాడు. ఆమెపై పడ్డవాడు తన బలమైన చేతులతో ఆమెను విచక్షణారహితంగా కొట్టసాగాడు. తన శరీరానికి కలుగుతున్న నొప్పి, అంతకు మించి తన మనసుకు కలుగుతున్న నొప్పి వెరసి ఆమె కళ్ళు తడవసాగాయి. ఆమె పెదవిపై తన యొక్క వెచ్చని రక్తపు స్పర్శ తెలుస్తుందామెకు. వారి పొసుబలాన్ని తాళ్లేకపోతోందామె. పోరాడాలని ఆమె మనసు ప్రయత్నిస్తోంది. కానీ ఆమె శరీరం తన అసహాయతను, అబలాన్ని ప్రకటిస్తోంది. మరొక్కసారి ఆమె తన బలాన్నంతా కూడగట్టుకుని పెనుగులాడసాగింది. కోపంతో ఒకడు ఆమె పొత్తికడుపులో బలంగా తనసాగాడు. ఆ దెబ్బకు ఆమెకు శ్వాసాడ్డం కష్టంగా మారింది. మౌనంగా ఆమె రోదిస్తోంది. లింగమయ్య, కాపాడు అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది. తన ఎదురుగా నిలబడ్డవాడు మెల్లగా నడుస్తూ వచ్చి ఆమె మీదకి దూకబోయాడు. అంతలోనే హఠాత్తుగా ఒక గుణపం వచ్చి వాడి గొంతులో దిగింది. వాడి నోట్లోంచి రక్తం కారుతోంది. మిగిలిన 3 కళ్ళు పెద్దగా చేసుకుని వాడివైపు చూస్తున్నారు. సరస్వతి మెల్లగా కళ్ళు తెరచి చూసింది. నోట్లోంచి రక్తం కారుస్తూ మెల్లగా కుప్పకూలాడు వాడు. వాడి వెనకాలే నిలబడున్నాడతడు. సురిగా, సురిగా! వాడి వైపు చూసి అరుస్తూ కోపంతో అతని మీదకొచ్చాడు మరొకడు. వాడి తల పట్టుకుని విరిచేశాడతడు. 3వ వాడొచ్చి అతని గుండెలు తన్నాడు. కింద పడ్డ అతడు మొదటివాడి గొంతులో దిగిన గుణపాన్ని బయటకు తీసి 3వ వాడి కుడికన్నులో పొడిచాడు. భయంతో వణుకుతూ నిలబడ్డాడు 4వ వాడు. గుణపాన్ని పట్టుకుని మెల్లగా వాడి దగ్గరికి నడిచాడతడు. వద్దు సామి, తప్పైంది, ఇంకోసారి గిట్ల చేయను అని అన్నాడు 4వ వాడు. వాడి కళ్ళలోకి చూస్తూ మౌనంగా నిలబడ్డాడతను. ఆదివాసి వాళ్ళం, తప్పైంది వదిలేసామి అని అన్నాడు వాడు.
తప్పు చేయడం, జాతి పేరు అడ్డం పెట్టుకుని తప్పించుకోవడం అలవాటైపోయిందిరా మీకు అని వాడి ఎడమ కంటిలో రెప్పపాటులో గుణపాన్ని దించాడతడు. వాడు మోకాళ్లపై కూర్చుని నొప్పి భరించలేక అరుస్తుండగా వెనక్కి తిరిగి నడిచాడతడు. అతడి వెనకాలే నడిచింది సరస్వతి. చేతిలో రుద్రాక్ష పట్టుకుని ధ్యానంలో ఉన్నాడు దొర. తలుపు కొట్టిన శబ్దం వినపడేసరికి వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా వర్షంలో నిలబడున్న సరస్వతిని అతన్ని చూసి ఆందోళన పడి, సరస్వతి, ఏమైంది తల్లి, ఎవరితను అని అడిగాడు దొర. ఇద్దరూ లోపలికొచ్చారు. కూర్చోండి సార్ అని పక్కనే ఉన్న ఒక కట్టె కుర్చీ వైపు చేయి చూపించింది సరస్వతి. తన భుజానికున్న బ్యాగు తీసి పక్కన పెట్టి కట్టె కుర్చీలో కూర్చున్నాడతను. జరిగిన సంఘటనంతా దొరకి ఏడుస్తూ వివరించింది సరస్వతి. ఆ లింగమయ్యే మీ రూపంలోంచి కాపాడాడు అని చేతులెత్తి అతడికి ధన్యవాదాలు చెప్పాడు దొర. తన కూతుర్ని ఓదార్చి తాగడానికి ఇద్దరికీ నీళ్ళిచ్చాడు దొర. అయ్యా, ఎక్కడ్నుంచొచ్చారు అని అడిగాడు దొర అతడి వైపు చూసి. మౌనంగా ఉన్నాడతడు. జాతరకొచ్చారా అని అడిగాడు దొర. మళ్ళీ మౌనంగానే ఉన్నాడు. మీ పేరు అని మరోసారి అడిగాడు దొర. మనిషిని అని సమాధానమిచ్చాడతడు. అర్థం కానట్టు చూశాడు దొర. నేను వెళుతున్నా అని బయటికి నడిచాడతడు. ఎక్కడికి ఈ రాత్రివేళ అని అడిగాడు దొర. నిజమైన మనిషిలా బ్రతకడానికి ఆ ప్రకృతిలోకి అని సమాధానమిచ్చాడతడు. నా కూతురి జీవితాన్ని కాపాడావు. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి ఉదయాన్నే వెళ్ళు. ఈ రాత్రి మీకు ఆశ్రయమిచ్చి మీ రుణం తీర్చుకుంటాను అని అన్నాడు దొర. వినకుండా బయటికి వెళ్ళిపోయాడతడు. ఎవరతను అని మనసులో ఆలోచిస్తూ తలుపు మూసి ఇంట్లోకి నడుస్తుండగా మళ్ళీ తలుపు కొట్టిన శబ్దం వినిపించింది దొరకి. వెనక్కి మళ్ళీ ఒక్కొక్క అడుగు వేస్తూ మెల్లగా తలుపు తెరిచాడు దొర. ఎదురుగా వర్షంలో నిలబడున్నాడతడు. 26 ఓం శివోహం. ఎదురుగా వర్షంలో నిలబడున్న అతను, మీరు నా రుణం తీర్చుకుంటారా అని అడిగాడు. ఆ అని తల ఊపాడు దొర ఆశ్చర్యంగా చూస్తూ. 2 అడుగులు ముందుకు వేసి దొర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, పెన్నుందా అని అడిగాడతడు. అటు ఇటు చూసి వెనక్కి వెళ్ళి గూట్లో ఉన్న ఒక పెన్ను తెచ్చి అతడి చేతికిచ్చాడు. అతడు దొర అరచేయి పట్టుకుని 040234564 అని ఒక నెంబర్ రాసి, ఈ నెంబర్కి కాల్ చేయండి. స్కంద అని ఒక అబ్బాయి ఉంటాడు. మీకు తోచింది ఏదైనా, మీకు నేను రుణపడుంటాను అని చేతులు జోడించి దండం పెట్టి వెనక్కి తిరిగి వర్షంలో అరణ్యంలోకి నడుస్తూ వెళ్ళిపోయాడతడు. ప్రస్తుతం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతడు ఆ అడవి దాటి బయటకు రాలేదు అని సమాధానమిచ్చింది సరస్వతి. సరస్వతి చెప్పిన గతం విని, ఎవరతను, మా నాన్నేనా అని అడిగాడు స్కంద దొరవైపు దీనంగా చూస్తూ. అవునన్నట్టు తల ఊపాడు దొర. ఎక్కడ, ఇప్పుడెక్కడున్నాడు, ఎక్కడ? నేను మా నాన్నని చూడాలి సార్, ప్లీజ్ మీ కాళ్ళు మొక్కుతా, మా నాన్న దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి అని దొర భుజాల్ని పట్టుకుని ప్రాధేయపడ్డాడు స్కంద. కుదరదు అన్నట్టు తల ఊపాడు దొర. కొన్ని గంటల ముందు లాంతర పట్టుకుని వైద్యశాలకి కుడివైపు అడవిలోకి నడుస్తున్నాడు దొర. చిమ్మ చీకటి, చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన చెట్లని దాటుకుంటూ నడుస్తున్నాడు దొర. కేవలం తన లాంతరు వెలుగు మాత్రమే ఉంది. అలా దాటితే అంతా చీకటే. అడవిలో ఒంటరిగా నడక సాగిస్తున్నాడు దొర. మెల్లగా నదిని దాటాడు. నది దాటగానే ఒక్క క్షణమాగి కళ్ళు మూసుకుని ఓం నమో సోమాయచ అని రుద్రం పఠించడం మొదలుపెట్టి తిరిగి కళ్ళు తెరిచి ఒక్కొక్కడుగు ముందుకు వేయడం మొదలుపెట్టాడు. రుద్రం చదువుతూ ఒక్కొక్కడుగు ముందుకు వేస్తున్నాడు దొర. తన ఎదురుగా కేవలం లాంతరు వెలుగు మాత్రమే ఉంది. ఆ లాంతరు వెలుగులో తనని దాటుకుంటూ వెళుతున్న చెట్లు మొక్కలు కనిపిస్తున్నాయి. దొర నడక కొనసాగుతూనే ఉంది. చెట్లు మొక్కలు తర్వాత ఆ వెలుగులోకి తపస్సు చేస్తున్న ఒక వ్యక్తి కనపడ్డాడు. రుద్రం మరింత గట్టిగా చదువుతూ అతడిని దాటేశాడు దొర. ఇంకాస్త దూరం వెళ్ళగానే ఆ లాంతరు వెలుగులోకి మరో 2 తపస్సు చేస్తూ కనపడ్డారు. అందులో ఒకరు తలకిందులుగా ఒక చెట్టుకి ఆనుకొని తపస్సు చేస్తున్నారు. మరొకరు తన కాళ్ళని తన మెడపై వేసుకుని తపస్సులో ఉన్నాడు. రుద్రం గట్టిగా చదువుతూ ముందుకు నడుస్తున్నాడు దొర. లాంతరు వెలుగులో మరికొంతమంది వరుసలో కూర్చుని తపస్సులో నిమగ్నమై కనపడ్డారు. కనపడుతున్న వాళ్ళందరూ దిగంబరంగా శరీరంపై విభూతి పూసుకుని తమ శరీరానికి కేవలం చిన్న బట్ట ముక్కల్ని అడ్డం పెట్టుకున్నారు. దిక్కులు చూడకుండా గట్టిగా రుద్రం చదువుతూ వేగంగా నడుస్తున్నాడు దొర. మొహంపై చెమటలు పడుతున్నాయి. వేగంగా నడుస్తున్న దొర కాళ్ళకి తన పంచె అడ్డుపడింది. రుద్రం ఆపి కింద కొంగి పంచె సరిచేసుకుంటున్నాడు. పక్కనే తపస్సు చేసుకుంటున్న ఒక దిగంబరుడు
కళ్ళు తెరచి కోపంగా దొరవైపు చూశాడు. ఆ ఎర్రబడిన కళ్ళం చూసి ఒక్కసారి భయపడి మళ్ళీ రుద్రం మొదలుపెట్టి ముందుకు నడిచాడు దొర. చెట్టుపై ఒకరు, పుట్టపై ఒకరు, నిలబడొకరు, వేలాడుతూ ఒకరు, వజ్రాసనంలో ఒకరు, శవాసనంలో ఒకరు, ఇలా తపస్సులు చేస్తున్న ఎంతో మందిని దాటుకుంటూ నడుస్తున్నాడు దొర. అందరినీ దాటుకుని దట్టమైన అడవి నడిబొడ్నున్న ఒక గుహలోకి వెళ్ళాడు దొర. గుహలోపల ఒక పెద్ద బండరాయి. దానిమీద కూర్చుని దిగంబరంగా ఒంటినిండా విభూతితో తపస్సులో ఉన్నాడతను. అటువైపు మళ్ళీ కూర్చున్న అతడికెదురుగా లాంతర పట్టుకుని వెళ్ళాడు దొర. వెలుగు మొహంపై పడగానే చెయ్యి అడ్డం పెట్టుకున్నాడతడు. అతడి చేతివేళ్ల మధ్యలోంచి ఎర్రగా మండుతున్న అతడి కళ్ళు దొరకి కనిపిస్తున్నాయి. ఎందుకొచ్చావు అని అడిగాడు అతని గంభీరమైన గొంతుతో. ఈశ్వరచ్చ, రావాల్సొచ్చింది అని సమాధానమిచ్చాడు దొర లాంతర పట్టుకుని అతడి వైపు దీనంగా చూస్తూ. ఎందుకు? మరోసారి గంభీరంగా అడిగాడతను. నీ కొడుకొచ్చాడు అని సమాధానమిచ్చాడు దొర. ఎర్రబడిన అతని కళ్ళల్లో ఒక్కసారి నీళ్లు తిరిగాయి. దొర మాటలు విని స్కంద ఆశ్చర్యంగా కన్నారపకుండా చూస్తున్నాడు. సరస్వతి మౌనంగా నిలబడింది. సరస్వతి వెనకాలే నిలబడి వీళ్ల మాటలు వింటోంది హారిక. ఏమంటున్నారు మీరు అని అడిగాడు స్కంద దొరవైపు దీనంగా చూస్తూ. ఇప్పుడు మీ నాన్న జీవంలో ఉన్న శివం పరమశివుడి వలయంలో చిక్కుకున్న ఒక ప్రాణి. మీ నాన్న ఒక అఘోర. నీ ఇంగ్లీషు భాషలో చెప్పాలి అంటే హీఈజ్ అన్ ఏన్షియంట్ శివ సాధు. హీఈజ్ నో మోర్ ఏ కామన్ మ్యాన్ అని అన్నాడు దొర స్కంద కళ్ళలోకి సూటిగా చూస్తూ. దొర మాటలు విని స్కందాకి కాళ్ళ కింద భూమి కంపించినంత పనైంది. 27 రావిలోచన. కన్నీరు తుడుచుకుంటూ గట్టిగా ఊపిరి పీలుస్తూ తరుముకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు స్కంద. స్కందా వైపు దీనంగా చూస్తూ మౌనంగా నిలబడ్డారు దొర, సరస్వతి, హారిక. సార్, వెళదాం పద. 20 ఏళ్ల వెతుకులాట. మా నాన్నని చూడాలి సార్ అని అడిగాడు స్కంద. స్కంద కళ్ళలోకి సూటిగా చూస్తూ తల అడ్డంగా ఊపాడు దొర. కొన్ని గంటల ముందు. నీ కొడుకొచ్చాడు అని దొర చెప్పిన మాటలు విని అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2 క్షణాలు ఏదో ఆలోచనలోకి వెళ్ళి మళ్ళీ ఆ ఆలోచనలోంచి బయటకొచ్చిన అతడి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. బంధం ఎప్పుడూ బలహీనమైంది. ఆ బలహీనతను నేనెప్పుడూ తెంచుకున్నాను అని అన్నాడతడు ఎర్రబడిన కళ్ళతో దొరవైపు సూటిగా చూస్తూ. అది కాదు సామి నేను చెప్పేది అని అన్నాడు దొర. అయినా నేను మనిషిని కాను. నా లోపల తుచ్చమైన కోరికల కోసం పోకులాడే జీవం లేదు. అంతా శివం అని అన్నాడతడు. కానీ వాడు నీకోసం 20 సంవత్సరాలు వెతికి వెతికి చివరికి ఇక్కడ దాకా వచ్చేశాడు అని అన్నాడు దొర. 2 నిమిషాలు మౌనంగా ఉండి వెళ్ళిపో అని అన్నాడతడు. అది కాదు సామి అని ఏదో చెప్పబోతున్న దొర మాటలకి అడ్డం పడి వెళ్ళిపో అని మరోసారి గంభీరంగా అరిచాడతడు. చేసేది లేక సరే అన్నట్టు తల ఊపి లాంతరు వెలుగులో ఒక్కొక్క అడుగు వేస్తూ గుహ బయటికి నడిచాడు దొర. వెలుగు బయటికి వెళ్ళిపోతూ చిమ్మ చీకటిగా మారుతోంది ఆ గుహ. కళ్ళు మూసుకుని తిరిగి ధ్యానంలోకి వెళ్ళాడతడు. ప్రస్తుతం మౌనంగా నిలబడ్డాడు దొర. బంధాలు తెంచుకున్నాడా? మరెందుకన్నాడు? కని రోడ్డు మీద వదిలేసి ఎలా వెళ్తాడు అని గట్టిగా అరుస్తూ బాధపడుతున్నాడు స్కంద. హారికొచ్చి స్కందాని ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. నేను చెప్పేది వినుబాబు అని స్కందాని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు దొర. కానీ స్కంద మాత్రం ఎవరి మాట వినకుండా బాధ వల్ల బయటకొస్తున్న కోపంతో రగిలిపోతున్నాడు. నేను వెళ్తాను ఆయన దగ్గరికి, నేనే వెళ్ళి తేల్చుకుంటా అని తుపాకీ హుడీలో పెట్టుకుని బయటికి 2 అడుగులు వేశాడు స్కంద. నడుస్తున్న స్కందా చేయిని పట్టుకుని ఆపాడు దొర. నేను చెప్పేది విను. అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం. రుద్రం చదివిన బ్రాహ్మణుడు నేను. అందుకనే వాళ్ళు నన్ను ఏమనలేదు అని అన్నాడు దొర. వెనక్కి మళ్ళీ దొరవైపు చూశాడు స్కంద. ఆ 3 రోజుల జాతర సమయంలో కాకుండా తర్వాత ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు ప్రాణాలు తీస్తారు అని అన్నాడు దొర. దొర మాటలు వింటూ మౌనంగా నిలబడ్డాడు స్కంద. ఎంతోమంది ఇతర సమయాల్లో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ తిరిగి రాలేదు అంటూ స్కంద భుజంపై చేయి వేసి, కేవలం రుద్రం పఠిస్తూ భక్తిపూర్వక పవిత్రమైన మనసుతో వెళితేనే వాళ్ళక్కడ అడుగు పెట్టనిస్తారు. రుద్రం చదివినవాడు మాత్రమే భద్రంగా బయటికి రాగలడు అని చెప్పాడు దొర స్కంద వైపు సూటిగా చూస్తూ. ఎందుకు అని అడిగాడు స్కంద మౌనంగా చూస్తూ. అంత సులువుగా దర్శన భాగ్యం దొరికితే ఆయన దేవుడెందుకవుతాడు? పవిత్రతను కాపాడ్డానికి అని అన్నాడు దొర. అర్థం కానట్టు దొర కళ్ళలోకి సూటిగా చూశాడు స్కంద. నాకు కొన్ని రోజుల సమయం ఇవ్వు. జాతర అయ్యే లోపల ఎలాగైనా ఒప్పించి నేను బయటికి తీసుకొస్తాను అని అన్నాడు దొర.
నది అవతలున్న అడవిపై సూర్యోదయం అవుతోంది. వెనక్కి తిరిగి అడవిని చూశాడు స్కంద. నా కూతురి జీవితాన్ని కాపాడిన దేవుడు మీ నాన్న. మీ ఇద్దరినీ కలిపి నా రుణం తీర్చుకుంటాను అనన్నాడు దొర. 2 క్షణాలు మౌనంగా ఉండి సరే అన్నట్టు తల ఊపి వైద్యశాల లోపలికి నడిచాడు స్కంద. అడవిపై ఉదయిస్తోన్న సూర్యుని చూస్తూ 2 చేతులతో నమస్కరించి, ఒక దారి చూపించు రావిలోచన అని మనసులో వేడుకున్నాడు దొర.